హాయ్ ఫ్రెండ్స్, ఇక నేను ఈరోజు మా అక్క వాళ్ళ ఊరికి వచ్చిన. ఇప్పుడు నేను మీ అందరికీ మా అక్క పడే కష్టాన్ని చూపిస్తా. ఇక్కడ కనిపించేదంతా మా అక్క వాళ్ళ ఇల్లే. పొద్దున్నే లేచి వాకిలు ఊడ్చి సాన్పు తల్లి ముగ్గు పెడుతుంది. ఎందుకంటే ఈరోజు మా అక్క వాళ్ళ ఊరిలో పండగ ఉంది. అంటారు కదా ఒక సామెత, ఇల్లలకగానే పండగని. నా మీద కూడా చల్లుతుంది కొద్దిసేపు అయితే. అబ్బా మెల్లగరా నాయన. కావాలని వస్తుంది. మెయిన్గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన సిటీలలో పండగ అంటే ఇల్లు ఊడ్చుకొని వంటలు వండుకొని తిని పండుకుంటాం. కానీ ఇక్కడ పండగ అంటే పండగ ఇంటి ముందు కనిపిస్తుంది. హైదరాబాద్లో ఇంత చిన్న వాకిలు ఊడవనికినే నడుములు వస్తాయని అంటారు. మా అక్క చూడండి, ఆ కొస నుంచి ఈ కొస వరకు వాకిలు ఊడిచి సాంపు తల్లుతుంది రోజు. అట్లా చేస్తారు ఊర్లలో ఉంటే. సిటీలో అయితే అసలు ఎవరు చేయని కూడా చేయరు. అదో మా నాయనమ్మ ఇప్పుడే లేచి బయటికి వచ్చింది. మా బావ పిల్లలకు వెండిలు పెడుతున్నాడు స్నానానికి. ఊర్లలో అయితే ఆవు పెండతో సాన్పు తోలుతారు. అదే సిటీలలో అయితే అదేదో కలర్ ప్యాకెట్ దొరుకుతుంది. అబ్బా నాకు అది అర్థమే కాదు. రోడ్లే ఉంటాయి కానీ ఆ ఇంటి ముందర కలర్ చల్లుతారు. నాకు అస్సలు అర్థం కాదు. ఆ కలర్ చల్లితే చల్లిరు, బండి బయట పెడితే బండి మీద కూడా చల్లుతారు. అంటే రోడ్డుతో పాటు మన బండ్లు కూడా సాన్పు చల్లుకోవాలి. కానీ ఈడ ఊర్లలో అట్లా కాదు. పెండ దొరుకుతుంది, ఆవు పెండతోనే సాన్పు తోలుతారు. కలర్ ఏం కలపరు. మా అక్క ఇప్పటికి 2 సార్లు కలిపింది, అయిపోయింది. పెద్ద వాకిలి ఆడ నుంచి ఇటు దాకా ఉంటుంది. మనకైతే ఊళ్ళో టైమే సరిపోదు, అసలు ఊడడానికి కూడా టైం ఉండదు. అట్లాంటిది మా అక్క ఈడు నుంచి ఆడదాకా ఊడ్చి ఆడ నుంచి ఇటు దాకా సాన్పు తోలుతుంది. గ్రేట్ మా అక్క. మా అక్క ఒక్కతనే కాదు, పల్లెటూరులో ఎంతమంది ఉంటారో అందరు ఇట్లనే చేస్తారు. ఒక పక్కనేమో మా బావ పిల్లలకని వేడి నీళ్ళు పెట్టిండు. అవి ఆల్మోస్ట్ అయిపోయి వచ్చినాయి. ఇంకా పిల్లల్ని లేపి మా బావనే స్నానం చేపిస్తాడు డైలీ. మీకు ఇంతసేపటి నుంచి చూపిస్తూనే ఉన్నా కదా, అప్పటి నుంచి సాన్పు చల్లుతూనే ఉంది మా అక్క. చూడండి. నేను ఆ కార్నర్లో కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటుంటే ఇంకా వచ్చేపోయే వాళ్ళు అడుగుతున్నారు, ఎవరి పిల్లగాడు ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాడు అని. అయితే మా అక్క అన్నది, మా తమ్ముడే లే అన్న అని చెప్పింది. మా అక్క చూడండి, ఇంటి ముందర మంచి అలోవెరా చెట్లు, ఇక్కడ నిమ్మకాయ చెట్లు, నీలగిరి చెట్లు, సీతాఫల చెట్లు. సీతాఫలు కాసినాయి కానీ ఇప్పుడు అవి పనికిరావు. మళ్ళీ అట్లనే కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు బాగానే బోనాలు కాసినాయి. మందార చెట్లు, పూలు అన్నీ మస్తు పెట్టుకుంది మా అక్క. అయితే పెద్ద ట్యాంకు, దీనిలో అన్నీ వాటరే ఉంటాయి. చల్లుతుంది చూడండి ఇప్పుడు మీ మీద కూడా. చల్లు చల్లు చల్లు. కరేపాకు చెట్టు లాస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా పెద్ద ఇల్లు కాబట్టి మా అక్క నడుములు పోయినాయి వేసేసి. ఏమిదాకా చెప్పు. బాగా కడుతుంది వెంటనే, బ్యాకెట్లు కడుక్కుతుంది. ఇంకా నడుములు పోయినాయి, నడుములు పట్టుకొని తిరుగుతుంది. ఓ మిందక నీ నడుములు పోయినాయి, ఆడ నుంచి ఇడిదాకా బకెట్లు మోసి పెండేసి సాంపుతాలి. చెప్పు ఓపినాక. సాన్పు అయిపోయింది. ఇప్పుడు జాజు, ఎర్ర జాజు అంటారు, అది ఇంటి చుట్టూ అలుకుతుంది కొంచెం డిజైన్ లాగా అన్నమాట. అలుకుపోయినాక మొత్తం నీట్గా అది అలికినాక దాని మీద ముగ్గేస్తాడు, డిజైన్ ముగ్గులు. అట్లా అలుకుతారు నీట్గా. గమ్మత్ ఏంటంటే మా అక్క పెళ్ళి కూడా ఇన్నే. అగో ఆమె అలకి దగ్గరనే ఆమె పెళ్ళి. అగో అక్కడ పోతుంది.
మా బావ పిల్లల కోసం వేడి నీళ్ళు పెడుతున్నాడు. మంట రాకుండా పొగ తెప్పిస్తున్నాడు ఉత్తగా. మంటనే వస్తలేదు, పొగ వస్తుంది చూడండి. మా అక్క రుద్దుతూనే ఉంది అప్పటి నుంచి. పాపం ఎంత కష్టపడుతుంది మా అక్క. మా కష్టానికి ప్రతిఫలం మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలి. అగో కామెంట్ కూడా చేయండి మీరు ఎప్పుడైనా ఇట్లా చేసిరా అని. వినక ఇక్కడ చూడు, ఇక్కడ చూడే. ఓ వినక చెప్పు, ఏం చేస్తున్నావు చెప్పు. ఈ జాజు రుద్దిన తర్వాత దాని మీద నీట్గా ముగ్గు వేస్తుంది. ఆ ముగ్గు కూడా భలే ఉంటుందండి. ఇంకోటి మా అక్క వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, దానికి నీళ్ళు పట్టని అవసరం లేదు. ఇక ఈ మందార పూలు ఆ చెట్లు నీళ్ళు ఎందుకు పట్టని అవసరం లేదంటే ఆ ట్యాప్ దగ్గరనే చెట్లు ఉన్నాయి, ఇంకా నీళ్ళు పోయని అవసరం లేదు. మా బావ పొయ్యిలకు కట్టెలు అయిపోయినాయని దెబ్బేసి కట్టెలు కొడుతూనే ఉన్నాడు. ఏం బా ఏ ఇంకో దెబ్బ ఓ బిందక్క, అది ఏ ముగ్గో ఎన్ని చుక్కల ముగ్గో చెప్పు. మా సబ్స్క్రైబర్లు ట్రై చేస్తారు అది ఎన్ని చుక్కల ముగ్గో చెప్తే. ఇక మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్, అది ఏం ముగ్గో గెస్ చేయండి, ఎన్ని చుక్కల ముగ్గు అని. ముగ్గు మా నాయనమ్మ వేస్తుంది. ఇట్లా గీతల ముగ్గు ఎవరికి వస్తుంది? ఏం ముగ్గేనాయన అది? అగో అట్లా వేస్తారు ముగ్గు. అట్లా పాతకాలం మనుషులకి వస్తాయి, ఇప్పుడున్న మనుషులకు రావు. మా నాయనమ్మ వేస్తుంది. ఏం ముగ్గు ఏమో నాకు కూడా అర్థం కాదు. మా నాయనమ్మ వేస్తుంది ఇదిగో అట్లా. మీకు ఎవరికైనా ఈ ముగ్గు స్టైల్ డిజైన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది రెగ్యులర్ ముగ్గు, ఇది ఎవరికైనా వస్తుంది. మా నాయనమ్మ వేసే ముగ్గే రాదు ఎవరికి. నీకు వచ్చా బిందక నాయనమ్మ వేసేది? నీకు రాదా? చూడండి, నాకైతే మా నాయనమ్మ వేసే ముగ్గు ఏం అర్థమవుతలేదు. ఇది ఏం ముగ్గు? ఆ చేతిలో ముగ్గు పోసుకొని అట్లా గీతలు గీస్తుంది. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, సరేనా? కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే చూడండి ఎట్లా వేస్తుందో. ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చూపించండి, అర్థమవుతుంది వాళ్ళకు. ఈ జనరేషన్ పిల్లలకైతే తెలియదు. అరే నీళ్ళు బంద్ చెప్పు. మా బావ చూడండి మంచిగా కష్టపడి గొడ్డలి పదును పెట్టి మరి కట్టెలు కొడుతున్నాడు. ఊర్లలో అయితే మన హైదరాబాద్లో అయితే గీజర్లు అవి పెట్టుకొని చేసుకుంటారు కానీ స్నానాలు వేడి నీళ్ళు. మా బావ చూడండి ఊర్లో దొరికే ఫ్రీ కట్టెలతోని తెచ్చుకొని ఇట్లా కట్టెలు కొట్టుకొని మంచిగా వేడి నీళ్ళు పెట్టి పిల్లలకి ఇస్తాడు, మంచిగా ఫ్రెష్. తమ్ముడు ఏదో పిచ్చి కథ చెప్తున్నాడు చూడండి ఒకసారి. అయితే రాజు చూసి మస్తు ఇంప్రెస్ అవుతాడు. మస్తు పనివంతుడు ఉన్నాడు, వీడు మంచి స్కిల్ చేస్తున్నాడు చెప్పి ఏం చేస్తాడు, రాజు నువ్వు నా దగ్గర పని చేస్తావు అని అడుగుతాడు. నేనేం పని చేయాలి నీ దగ్గర రాజు అంటే, ఏం లేదు రోజు కట్టెలు కొట్టుకుని తీసుకుంటారా అంటాడు. ఎన్ని కొట్టుకురావాలంటే మీరు ఎంత కష్టమైతే అంత, అంటే ఎంత తీసుకొని చెప్తుంటే అంత తీసుకురా అంటాడు. సరే అని చెప్పేసి ఇంకా రాజు ఏం చేస్తాడు, ఉండడానికి ఇల్లు, చేయడానికి తిండి అన్నీ ఇస్తాడు. కట్టెలు కొట్టడానికి ఇక పోతాడు ఫస్ట్ డే డ్యూటీ ఎక్కుతాడు. కట్టెలు కొట్టుకొని వస్తాడు, మర్చిపోలేడు ఇంటనే చెప్పురా. తీసుకొస్తాడు ఫస్ట్ డే.
రాజు రాజు చూసి ఇంప్రెస్ అయ్యి రోజు ఇన్ని తీసుకుంటారా ఇంతకన్నా ఎక్కువ ఎక్కువ వద్దు తక్కువ వద్దని అంటాడు. ఇంకా సంతోషంతో మళ్ళా సెకండ్ డే మళ్ళీ పనికి పోతాడు. మళ్ళా పనికి పోయి మళ్ళా కట్టెలు వచ్చి వస్తాడు సేమ్ అన్నీ. మా వాడు ఏదో నోటికొచ్చింది చెప్తున్నాడు, మా బావనేమో అవే పట్టించుకోకుండా కట్టెలు కొడుతూనే ఉన్నాడు కదా. ఇంకా సాయంత్రమైనా అన్ని కట్టెలు తీసుకుంటారు. ఇక పొద్దున్న సాయంత్రం దాకా పని చేసి తక్కువ తీసుకొస్తాడు. రాజు ఉండి ఏమైంది కట్టెలు అన్ని తక్కువ తీసుకొస్తాడు అంటాడు. ఈ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పుట్టినా కానీ ఇన్ని కట్టెలు వచ్చి కట్టెలు దొరుకుతున్నాయి అని అన్నాడు. 4వ రోజు కూడా ఏమైంది మళ్ళీ పోతాడు కట్టెలు కొట్టడానికి. మళ్ళీ కొన్ని తక్కువ తీసుకొస్తాడు. ప్రతిసారి ఏం చేస్తాడంటే అట్లా తక్కువ తీసుకొస్తాడు. రాజు ఉండి తిట్టాడు. ఇక నేను నాకు కట్టలు తీసుకురామంటే తక్కువ కట్టలు తీసుకొస్తున్నావా అని చెప్పి తింటాడు. లాస్ట్కి ఏమవుతుంది మళ్ళీ పౌరుషంతోనే పంతంతో పోతాడు. కట్టలు తీసుకురానే పోలేదు. పొద్దున్న నుంచి 2 రోజులైనా కట్టలు కొడతా ఉంటాడు. పొట్ట కొడతానే కట్టలు వెళ్ళేవాడు. లాస్ట్కి ఏమవుతుందంటే రాజు దగ్గరికి వస్తాడు. ఇది ఇంటే కొట్టగలుగుతా అంటాడు. అదే నిన్ను పనులెక్కలు తీసేసినప్పుడు అని అంటాడు. ఇంకా వాళ్ళ భార్య దగ్గర కొట్టాడు. నా రాజు ఇట్లా పనులెక్కలు తీసేసింది కట్టలు తీసుకురాలి. దాని తర్వాత వాళ్ళ వైఫ్ ఏమంటుంది, కట్టెలు కొట్టినావు అని దానికి స్నానం పెట్టామని అంటుంది. దానికి పదను పెట్టినావా స్నానం పెట్టామని అంటుంది. అది చూసుకుంటాడు. అది మొత్తం ముద్దు వారిపోయి మొత్తం ఎక్కడికక్కడ ఇట్లా బెండ్ అయి ఉంటుంది. ఇంకా దానివల్ల ఆడు ఒక సగం పూటలు కొట్టే కట్టలు 2 రోజులైనా కొట్టాడు. ఇంకా నెక్స్ట్ డే ఆలోచన ఫస్ట్ ఒక్కడే పని చేస్తున్నాడు కదా, ఆలోచన ఉంటుంది. రోజు దానికి స్నానం పెట్టి కట్ట కొట్టుతాడు. ఈ కథ అయ్యేటట్లేదని మా బావ వెళ్ళిపోతున్నాడు. కథ అయ్యేటట్లేదు, ఈడు ఆపేటట్లేడు అని చెప్పి మా బావ వెళ్ళిపోయిండు. ఏం బా నిజమా కాదా చెప్పు. మన కష్టమే కాదు మన బుద్ధి కూడా వాడాలి. ఇక ఈయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక లాస్ట్కి నీతి చెప్పేసిండు. అదే కథ ఇంకా అంతే. మా నాయనమ్మ ముగ్గులు వేస్తేనే ఉంది, గీతల ముగ్గులు. ఇవి ఏం ముగ్గులో తెలిస్తే కామెంట్ చేయండి మీరన్నా. పిల్లక చాయ్ పెడదురా. అయిపోయిందా నాన్న? సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. పల్లెటూరులో పండగ అంటే ఇంటి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. సాన్పు తల్లి ముగ్గులు పెట్టి అవన్నీ చూస్తుంటేనే పండగ వాతావరణం స్టార్ట్ అయిపోతున్నట్టు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.